ఇవాళ వచ్చేసి ఏమంటారు చిక్కుడుకాయ హార్వెస్ట్ చేస్తున్నాను. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవైతే నాటు చిక్కుడు. ఇది ఇదో ఈ ఆకుడ్డం వస్తుంది. ये बता रहे हैं अच्छा है देख. ఇక్కడ చూడండి, చిన్న తీగ అన్నా కానీ ఎంత బాగా వచ్చినాయి అనమాట. ఇవి చిక్కుడుకాయలు, నాటు చిక్కుడు అంటారంట. ఇది భలే టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చిక్కుడు అయితే. ఇవి వచ్చేసి మటన్లో కలిపి చేసినవి కానీ బాగుంటుంది కూర, సూపర్గా ఉంటుంది టేస్ట్. నేను పోయిన సంవత్సరం చేసింది, ఇప్పుడైతే చేయాలా లేదా ఆలోచించేసి చేస్తాను అనమాట. ఇవి బట్టారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక ఇవి కూడా తీగకి ఇట్లా వస్తాయి అనమాట, చిన్నగా ఉంటాయి. సేమ్ బఠానీ కూర మించి ఉంటుంది టేస్ట్, భలే బాగుంటుంది. ఇంకా ఇక్కడ సరిత కాపు పెట్టలేదు, పురుగు ఎక్కువ అయిపోయింది. ఏమంటారు, మబ్బులకి పురుగు ఎక్కువ అయిపోయింది అనమాట. ఎన్ని వస్తాయి చూడాలా. హార్వెస్ట్ చేసి చేస్తున్నాను, ఎన్ని వచ్చేది చూపిస్తాను మీకు. చూడండి వీడియో మొత్తం ఇక్కడ క్లిక్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో మా చిక్కుడుకాయలు కామెంట్ పెట్టండి. ఇవి అయితే నేతగా ఉన్నాయి కొంచెం. ఇవి ఆకుల సందులలో చిన్నగా ఉన్నాయి కదా, కనపడదు. ఇది అవి వేరే పెద్ద చిక్కుడు కూడా ఉంది, అవి కూడా చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి అయితే నాకు కనపడడం వల్ల అరెస్ట్ చేస్తున్నా. नीचे क्या है तो दिखता नहीं है. मिलेगा बता. చూడండి ఫ్రెండ్స్, ఈడైతే ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. ఈ ఆకులు అడ్డం వస్తున్నాయి, కనపడించలేదు కదా మీకు. ఇప్పుడు చూడండి ఇంత బాగున్నాయి కదా. జుమ్ కరగ బతా. ఇవన్నీ బాగా ముదురుగా ఉండేవి. ఇవి ఒలిచి కూడా మన బఠానీ కూర లెక్క చేసుకోవచ్చు, లేదంటే కొంచెం నేతవి తింటే తొక్కలతో శివ కూర చేయొచ్చు అనమాట. ఇవి తొక్క తీసి కూడా కూర వండుకోవచ్చు, తొక్కలతో సగా కూడా కూర చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇది వెరైటీ చిక్కుడు, అంటే బాగా ఇంతలా ఉంటుంది దీని విత్తనం. పెద్ద చిక్కుడు అనమాట. ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది కూడా ఏమంటారు, అది कलीजे क्या बोलते हैं तेलुगु में, गुंडकाయ बोलते हैं. లివర్ వేరే ఇంగ్లీష్ में बोलते. లివర్ కూర ఉన్నట్టు ఉంటుంది ఈ కూర. ఈ దీని చిక్కుడు కూర అయితే దీని టేస్ట్ వేరు ఉంటుంది ఫ్రెండ్స్, దీని టేస్ట్ వేరు ఉంటుంది. దీని కూర, దీని విత్తనాల కూర అయితే సేమ్ మనం లివర్తో కూర చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట టేస్ట్. గుచ్చి है. बस ले मेरे को सब थोड़े देवी उधर का